ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు చదువుకోబోయే టాపిక్ పేరు జీబీఎస్. జీబీఎస్ అంటే గులియన్ బర్రే సిండ్రోమ్. ఓకేనా? గులియన్ బర్రే సిండ్రోమ్. గులియన్ బర్రే సిండ్రోమ్లో మనకి 4 సబ్ టైప్స్ ఉంటాయి. ఓకే, గులియన్ బర్రే సిండ్రోమ్లో మనకి 4 సబ్ టైప్స్ ఉంటాయి. దీంట్లో ఏఐడిపి అనేది మోస్ట్ కామన్. ఏఐడిపి అంటే ఆటో ఇమ్యూన్ ఇన్ఫ్లమేటరీ డీమైలినేటింగ్ పాలీ రాడిక్యులో న్యూరోపతి. ఓకేనా? దీంట్లో ఇన్ఫ్లమేటరీ అని వచ్చేసరికి ఇక్కడ యాంటీ-GM1 యాంటీబాడీస్ ఉంటాయి విచ్ అటాక్ అగైనెస్ట్ Schwann cells. These are myelin producing cells of peripheral nervous system. ఓకే, Schwann cells. దీనివల్ల మనకి ఏమవుతుంది? డీమైలినేషన్ అనేది జరుగుతుంది. ఓకే, డీమైలినేషన్ జరగడం వల్ల మనకి 4 సిమ్టమ్స్ వస్తాయి. ఒకటి సెన్సరీ, పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్, ఏఎన్ఎస్ అండ్ మోటార్. నేను దీన్ని SPAM అని గుర్తుపెట్టుకున్నా. ఓకే, ఫస్ట్ సెన్సరీ అండ్ దీనికి కంపారిజన్గా మోటార్ గురించి చదువుదాం. ఓకే, సెన్సరీ వచ్చేసరికి బైలేటరల్ సిమెట్రికల్ టింగ్లింగ్ నమ్నెస్. ఓకే, బైలేటరల్ టింగ్లింగ్ నమ్నెస్. ఇది ఎట్లా ఫీలింగ్ అనిపిస్తుంది అంటే రబ్బరీ లెగ్స్. ఓకే, రబ్బరీ లెగ్స్ లెక్క అనిపిస్తుంది. నెక్స్ట్ మోటార్లో కూడా ఇంతే, బైలేటరల్ సిమెట్రిక్ లోవర్ లిమ్ వీక్నెస్. ఓకే, నెక్స్ట్ బవల్ అండ్ బ్లాడర్. ఓకే, బవల్ అండ్ బ్లాడర్ ట్రాన్సియంట్గా అంటే వెరీ ఫర్ స్మాల్ పీరియడ్ ఆఫ్ టైం మనకి డిస్ఫంక్షన్ ఉంటుంది. ఓకే, బవల్ అండ్ బ్లాడర్ ట్రాన్సియంట్ డిస్ఫంక్షన్ ఉంటుంది. అండ్ రిఫ్లెక్సెస్. ఓకే, రిఫ్లెక్సర్స్ ఆర్ యాబ్సెంట్. ఓకే, యాబ్సెంట్ రిఫ్లెక్సెస్. ఓకే, bilateral symmetrical tingling and numbness of the lower limbs, bowel and bladder transient dysfunction and reflexes are absent. These are the 3 points to be remembered in the sensory dysfunction. Motor dysfunction వచ్చేసరికి bilateral symmetrical lower limb weakness. ఇది ఫస్ట్ స్టార్ట్స్ ఇన్ లోవర్ లిమ్స్, దాని తర్వాత అసెండ్ అనేది జరుగుతుంది. అసెండింగ్ టు అప్పర్ పార్ట్ అంటే ఫస్ట్ రెస్పిరేటరీ మజిల్స్ ఫాలోడ్ బై ఫేస్. ఓకే, మనకి రెస్పిరేటరీ మజిల్స్లో మనకి paralysis ఆఫ్ రెస్పిరేటరీ మజిల్స్ కాజెస్ రెస్పిరేటరీ ఫెయిల్యూర్ లీడింగ్ టు డెత్. ఓకే, ఫేషియల్ పారాలిసిస్ వల్ల మనకి ఫేస్ పారాలిసిస్ అనేది కనబడుతుంది. ఓకే, నెక్స్ట్ సెన్సరీ అండ్ మోటార్ అయిపోయింది. నెక్స్ట్ ఆటోనామిక్ నర్వస్ సిస్టమ్ అండ్ పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ పిఎన్ఎస్. ఓకే, పెరిఫెరల్ నర్వస్ సిస్టంలో మనకి నార్మల్గా ష్వాన్ సెల్స్ అనేటివి 3rd నుంచి 12th క్రేనియల్ నర్వ్ వరకు మైలినేషన్ చేస్తుంది. మోస్ట్ కామన్లీ ఇన్వాల్వ్డ్ నర్వ్ ఇస్ 7th క్రేనియల్ నర్వ్. 7th క్రేనియల్ నర్వ్ అనేది బైలేటరల్ 7th క్రేనియల్ నర్వ్ LMN పాల్సీ అనేది ఉంటుంది. ఓకే, బైలేటరల్ 7th క్రేనియల్ నర్వ్ LMN పాల్సీ అని చెప్పేసి ఉంటుంది. నెక్స్ట్ ఆటోనామిక్ నర్వస్ సిస్టమ్ ఫీచర్స్. ఆటోనామిక్ నర్వస్ సిస్టమ్ ఫీచర్స్ ఏంటంటే బీపీ అనేది బీపీ ఫ్లక్చువేషన్స్ ఉంటాయి. పోస్చురల్ హైపోటెన్షన్ వస్తుంది. అండ్ కార్డియాక్ అరిథమియా అండ్ డీప్ ఏకింగ్ పెయిన్. ఓకే, బీపీ ఫ్లక్చువేషన్స్ కనబడితే పోస్చురల్ హైపోటెన్షన్, అరిథమియాస్ అండ్ డీప్ ఏకింగ్ పెయిన్ ఇవి ఉంటే ఏఎన్ఎస్ ఫీచర్స్ అని ఉంటే దీస్ ఆర్ బ్యాడ్ ప్రోగ్నోసిస్. ఓకే, సో ఇప్పటివరకు మనకి ఏం చదువుకున్నాం? వాట్ ఆర్ ద ఫీచర్స్? సెన్సరీ, మోటార్, ఏఎన్ఎస్ సిమ్టమ్స్ అండ్ పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్. పెరిఫెరల్ నర్వస్ సిస్టంలో బైలేటరల్ LMN 7th క్రేనియల్ నర్వ్ పాల్సీ. ఏఎన్ఎస్ దగ్గరికి వచ్చేసరికి మనకి బీపీ ఫ్లక్చువేషన్స్ అప్ అండ్ డౌన్ అవుతుంది. పోస్చురల్ హైపోటెన్షన్. ఓకే, దాని తర్వాత అరిథమియాస్ రావచ్చు అండ్
పెయిన్ కూడా రావచ్చు. ఇప్పటివరకు పెయిన్ లేదు, పెయిన్ కూడా రావచ్చు. ఇవి వచ్చేసరికి దిస్ ఈజ్ బ్యాడ్ ప్రోగ్నోసిస్. అండ్ మోటార్ సిమ్టమ్స్ ఆర్ సెన్సరీ సిమ్టమ్స్ ఆర్ బైలేటరల్లీ సిమెట్రికల్ అసెండింగ్. ఓకే, బైలేటరల్ సిమెట్రికల్ అసెండింగ్ పారాలైసిస్. బైలేటరల్ సిమెట్రికల్ అసెండింగ్ పారాలైసిస్ ఉంటుంది. అదేంటి రిఫ్లెక్సెస్ అనేటివి ఫుల్లీ యాబ్సెంట్ రిఫ్లెక్సెస్. బవెల్ అండ్ బ్లాడర్ ఇన్వాల్వ్మెంట్ అనేది ట్రాన్సియంట్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. మోటార్ సిమ్టమ్స్ వచ్చేసరికి ఫస్ట్ లోవర్ లింబ్, తర్వాత రెస్పిరేటరీ మజిల్స్, దాని తర్వాత ఫేషియల్ మజిల్స్. రెస్పిరేటరీ మజిల్స్ వచ్చేసరికి రెస్పిరేటరీ ఫెయిల్యూర్ అండ్ మే లీడ్ టు డెత్. ఓకే, దీస్ ఆర్ ద సిమ్టమ్స్. నెక్స్ట్, వాట్ ఆర్ ద కాజెస్ అండ్ రిస్క్ ఫ్యాక్టర్స్? కాజెస్ ఆర్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటిదంటే, ఫస్ట్ మనం ఇన్ఫెక్షన్స్ దగ్గరికి వెళ్తే, ఇన్ఫెక్షన్స్, వైరల్ ఇన్ఫెక్షన్స్ సచ్ యాజ్ క్యాంపైలోబ్యాక్టర్ జెజుని అండ్ సికా వైరస్. ఓకే, ఇన్ఫెక్షన్స్ ఇవి రెండు ఆర్ ద మోస్ట్ కామన్, బట్ దేర్ ఈస్ నో కాజల్ అసోసియేషన్ ప్రూవ్ అయితే చేయలేదు. నెక్స్ట్, దీస్ ఆర్ వైరల్కి సంబంధించి. నెక్స్ట్, స్ట్రెస్ కానీ, ఇనాక్యులేషన్ సచ్ యాజ్ వ్యాక్సిన్ వల్ల కానీ, ఆర్ మాలిక్యులర్ మిమిక్రీ వల్ల కానీ. మాలిక్యులర్ మిమిక్రీ, వ్యాక్సినేషన్, ఇనాక్యులేషన్, స్ట్రెస్ అండ్ వైరల్ ఇన్ఫెక్షన్ సచ్ యాజ్ క్యాంపెలోబ్యాక్టర్ జెజుని అండ్ జికా వైరస్ విచ్ కాజెస్ మైల్డ్ respiratory or GI distress. Mild respiratory or GI distress causing Campylobacter jejuni and Zika virus are the most common cause of Guillain-Barre syndrome. This is viral, but there is no causal association. Next, followed by stress, inoculation and molecular mimicry. Okay, ఇప్పుడు ఇన్వెస్టిగేషన్స్ ఏంటిదంటే మనకి ఫర్ డయాగ్నోసిస్ క్లినికల్ features and history is enough for the diagnosis. Okay, this is the first most important point. Second ఏంటంటే, మనం లంబార్ పంచర్ చేసి సిఎస్ఎఫ్ అనాలిసిస్ చేస్తే దీంట్లో మనకి సెల్ కౌంట్ అనేది నార్మల్ ఉంటాయి, బట్ ప్రోటీన్స్ చూసుకుంటే ఎలివేటెడ్ ఉంటాయి. ప్రోటీన్స్ ఆర్ ఎలివేటెడ్. ఓకే, దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఆల్బ్యూమినోసైటోలాజికల్ dissociation. Okay, ఆల్బ్యూమినోసైటోలాజికల్ డిసోసియేషన్, దిస్ ఈస్ ద కీవర్డ్ గివెన్ ఇన్ ద క్వశ్చన్. దీంట్లో సెల్స్ కౌంట్ అనేది నార్మల్ ఉంటాయి, ప్రోటీన్ అనేది ఎలివేటెడ్ ఉంటుంది. అంటే గ్లూకోజ్ కానీ, అదర్ కౌంట్స్, డబ్ల్యూబీసీ కౌంట్ కానీ అండ్ అదర్ సెల్ కౌంట్స్ ఆర్ నార్మల్. ఓన్లీ ప్రోటీన్ ఈస్ ఎలివేటెడ్, లెస్ స్టార్ కౌంట్స్ ఆర్ నార్మల్. నెక్స్ట్, దీనికి ట్రీట్మెంట్ ఏంటంటే దీంట్లో మనకి మోస్ట్ రిస్క్ ఫ్యాక్టర్ ఏంటిది, మనకి రెస్పిరేటరీ ఫెయిల్యూర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే, సో మనం రెస్పిరేటరీ ఫెయిల్యూర్ కానివ్వకుండా మనం ఇవ్వాల్సిన ఓన్లీ సపోర్ట్ ఏంటిది, రెస్పిరేటరీ సపోర్ట్ ఇవ్వాలి. అండ్ సెకండ్ వచ్చేసరికి ప్లాస్మా ఎక్స్చేంజ్ అండ్ ఐజీ ఇవ్వాలి. దీస్ 3 ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్ ట్రీట్మెంట్. ఫస్ట్ ఏంటిదంటే రెస్పిరేటరీ సపోర్ట్. అండ్ స్టీరాయిడ్స్ have no role. Okay, this is the most important. Steroids have no role in Guillain-Barre syndrome. Okay, స్టిరాయిడ్స్ అనేవి మనకి మల్టిపుల్ స్క్లెరోసిస్లో యూజ్ అవుతాయి, కానీ స్టిరాయిడ్స్ హ్యావ్ నో రోల్ ఇన్ Guillain-Barre syndrome. ఓకే, వన్స్ వీ విల్ రీక్యాప్ ద Guillain-Barre syndrome అది వచ్చేసరికి దీస్ ఆర్ 4 టైప్స్ ఉంటాయి. ఇక్కడ డీమైలినేటింగ్ డిసార్డర్, ఇక్కడ ఆటో ఇమ్యూన్ ఇన్ఫ్లమేటరీ డీమైలినేటింగ్ పాలీరాడిక్యులర్ న్యూరోపతి. రాడికల్ ఇన్వాల్వ్ అయింది కాబట్టి మనకి పెయిన్ వస్తే దస్ ఈస్ ద వర్స్ట్ ప్రోగ్నోసిస్. ఇప్పుడు ఏంటిదంటే యాంటీ-GM1 యాంటీబాడీస్ అగైన్స్ట్ స్వాన్ సెల్స్ విచ్ ప్రొడ్యూసెస్ మైలిన్ ఫర్ ద పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్. ఇక్కడ మనకి SPAM అని చెప్పేసి ఫీచర్స్ ఉంటాయి. వాట్ ఆర్ ద ఫీచర్స్? సెన్సరీ వచ్చేసరికి బైలేటరల్ సిమెట్రికల్ టింగ్లింగ్ అండ్ నమ్నెస్ కాజెస్ రబ్బరీ లెగ్స్. ఓకే, బబుల్ అండ్ బ్లాడర్ మూమెంట్ అనేది ట్రాన్సియంట్ డిస్ఫంక్షన్ ఉంటుంది. రిఫ్లెక్సెస్ ఆర్ యాబ్సెంట్. ఓకే, దిస్ ఈజ్ ద మెయిన్ కీవర్డ్. నెక్స్ట్, మోటార్ సిమ్టమ్స్ వచ్చేసరికి బైలేటరల్ సిమెట్రికల్ లోవర్ లింబ్ వీక్నెస్, అక్కడ నుంచి అసెండింగ్ పారాలిసిస్ అనేది జరుగుతుంది. రెస్పిరేటరీ ఇన్వాల్వ్మెంట్ అనేది ఉంటుంది, దాని తర్వాత ఫేస్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. రెస్పిరేటరీ ఇన్వాల్వ్మెంట్ ఉంటే రెస్పిరేటరీ ఫెయిల్యూర్ అండ్ మే లీడ్ టు ద డెత్. ఓకే, నెక్స్ట్ ఆటోనామిక్ నర్వస్ సిస్టమ్ ఫీచర్స్ ఏంటంటే బీపీ అనేది ఫ్లక్చువేషన్ అవ్వచ్చు, పోస్టీరియల్ హైపోటెన్షన్ అవ్వచ్చు, అరిథమియాస్ రావచ్చు అండ్ డీప్ ఏకింగ్ పెయిన్.
నెక్స్ట్ పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ ఇన్వాల్వ్మెంట్ ఏంటిదంటే యాజ్ స్వాన్ సెల్స్ గివ్ మైలిన్ ఫర్ ద 3rd to 12th cranial nerves. మోస్ట్ కామన్లీ ఇన్వాల్వ్ నర్వ్ ఈజ్ 7th cranial nerve. ఓకే, మోస్ట్ కామన్లీ ఇన్వాల్వ్ నర్వ్ ఈజ్ 7th cranial nerve. బైలేటరల్ 7th cranial nerve ప్యాలసీ అనేది జరగచ్చు. ఓకే, నెక్స్ట్ దీస్ ఆర్ ద సిమ్టమ్స్ ఓవర్వ్యూ. వాట్ ఆర్ ద కాజెస్ వచ్చేసరికి వైరల్ ఇన్ఫెక్షన్స్, క్యాంపెలోబాక్టర్ జెర్జిని అండ్ జికా వైరస్ విచ్ కాజెస్ మైల్డ్ రెస్పిరేటరీ ఆర్ జిఐ డిస్ట్రెస్. ఇది హిస్టరీలో ఉంటుంది. ఓకే, హిస్టరీ ఆఫ్ వైరల్ ఇన్ఫెక్షన్ ఆర్ గ్యాస్ట్రోఎంటరైటిస్ అని చెప్పేసి ఉంటాయి. గ్యాస్ట్రోఎంటరైటిస్ రెస్పిరేటరీ అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్, యూఆర్టీఐ ఇన్ఫెక్షన్ అని చెప్పేసి ఉంటుంది. బట్ దేర్ ఇస్ నో కాజల్ అసోసియేషన్. హిస్టరీ ఆఫ్ స్ట్రెస్ కానీ, హిస్టరీ ఆఫ్ వ్యాక్సిన్ ఇంటేక్ కానీ ఆర్ మాలిక్యులర్ మిమిక్రీ తోటి మనకి ప్యాథోజెన్సెస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇన్వెస్టిగేషన్స్ ఏంటంటే మనకి క్లినికల్ ఫీచర్స్ అండ్ హిస్టరీ తోటి మనం గులెన్ బర్రే సిండ్రోమ్ అని డయాగ్నోస్ చేయొచ్చు. లంబార్ పంచర్ చేస్తే మనకి సిఎస్ఎఫ్లో సెల్ కౌంట్స్ ఆర్ నార్మల్. ఓకే, సెల్ కౌంట్స్ ఆర్ నార్మల్ బట్ ప్రోటీన్ కౌంట్ ఈస్ ఇంక్రీస్డ్. ఓకే, ప్రోటీన్ కౌంట్ అనేది ఎక్కువ ఉంటుంది. గ్లూకోజ్ కానీ అదర్ డబ్ల్యూబీసీ కౌంట్స్ కానీ ఎవ్రీథింగ్ ఈస్ నార్మల్. సో దిస్ ఈస్ కాల్డ్ as ఆల్బుమినో సైటోలాజికల్ డిసోసియేషన్. ట్రీట్మెంట్ ఏంటిదంటే మనకి ఇక్కడ మోస్ట్ కాజ్ ఆఫ్ డెత్ ఏంటిది? రెస్పిరేటరీ ఫెయిల్యూర్. టు ప్రివెంట్ ద రెస్పిరేటరీ ఫెయిల్యూర్ మనం రెస్పిరేటరీ సపోర్ట్ ఇచ్చుకుంటే చాలు. ప్లాస్మా ఎక్స్టెండ్ అండ్ ఐవీఐజీ ఆల్సో హెల్ప్ఫుల్. స్టెరాయిడ్స్ హ్యావ్ నో రోల్ ఇన్ ట్రీట్మెంట్ ఆఫ్ గులెన్ బర్రే సిండ్రోమ్. I hope you got understood.